రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపు వినడానికి గొప్పగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. నిజం, శాంతి భద్రతలు విపరీతంగా ఫెయిల్ అయినప్పుడు జరుగుతుంది. అయితే అది వ్యక్తుల సంఘర్షణలకు సంబంధించి ఉండదు. వర్గ సంఘర్షణలు జరిగి వందలాది మందిగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో అది అదుపు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే గవర్నర్ ఆ నివేదికని కేంద్రానికి ఇస్తే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ, అందులో కీలక భాగస్వామి తెలుగుదేశం, మధ్యలో ఉన్నది జనసేన. వాళ్ళందరూ ఉండగా రాష్ట్రపతి పాలన పెడతారా? నెంబర్ 1. రెండవది, అసలు నరేంద్ర మోడీ వచ్చాక రాష్ట్రపతి పాలన పెట్టినే లేవు. కాశ్మీర్లో మాత్రం ప్రభుత్వం పడిపోయినటువంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన నడుస్తుంది. ఇట్లా శాంతి భద్రతల కారణంగా అయితే మొట్టమొదట బెంగాల్ వాళ్ళకి పెట్టాలా? నిత్యం శాంతి భద్రతల సంఘర్షణ అక్కడే నడుస్తుంది. మణిపూర్లో పెట్టాలి, వర్గ ఘర్షణలే జరుగుతున్నాయి అక్కడ, అయినా పెట్టలేదు. కాబట్టి కొన్ని అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు ఆలోచించుకోవాల్సి ఉంది.